మహిళగా నేను చూస్తాను ఫేస్బుక్, మా ఆయన పేరెంట్స్ నేను కూడా ఫాలో అవుతాను. మా ఆయన పెట్టలేదు. మా ఆయన అకౌంట్ని దాదాపు 18 ఫేక్ అకౌంట్లతో, ఉదయ్ భూషణ్ అనే అతను 18 ఫేక్ అకౌంట్లతో ఈయన ఐడి ద్వారా ఆయన అయినవి ఇవన్నీ చేశాడండి. అది కూడా తెలుసు, వాళ్ళకి తెలుసు ఎవరైతే ఇలా చేశారనేది టీడీపీ ప్రభుత్వానికి కూడా తెలుసు. కానీ వాళ్ళు ఒప్పుకోరు, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి. ఎంత దాకా నేను నీకు వీళ్ళు ఎన్ని కేసులు పెట్టుకుంటారు, ఎన్ని పెట్టుకుంటారో పెట్టుకోండి, అది మా ఆయన చేసింది తప్పు అయితే లేదండి. వాళ్ళని ప్రశ్నించడమే మా ఆయన చేసిన తప్పు, అలా ప్రశ్నించకూడదు. ఇంకా మేము లీగల్గా అయితే ఖచ్చితంగా వెళ్తామండి. ఇది తెలుసు కాబట్టి మేము లీగల్గానే వెళ్తాం. న్యాయస్థానం మీద మాకు గౌరవం ఉంది, మేము లీగల్గానే వెళ్తాం ఎంత దాకా అయినా. రెడ్డి గారి ముందు హాజరుపరిచారు. ఈ 3 రోజులు నా భర్తను చిత్రహింసలు గురి చేశారు. ఈ 3.5 రోజుల పాటు నా భర్తను చిత్రహింసలు గురి చేసి తప్పుడు వాంగ్మూలం తీసుకొని నా భర్తను చాలా చిత్రహింసలు గురి చేసి తప్పుడు వాంగ్మూలం తీసుకొని వాళ్ళకు అనుగుణంగా డిఐజీ గారు వాంగ్మూలం తీసుకున్నారండి. ఇదే విషయాన్ని డిమాండ్ పెట్టే సమయంలో నా భర్త మెజిస్ట్రేట్ గారి ముందు కూడా తెలియజేశారు. మెజిస్ట్రేట్ గారి ముందు నా భర్త చెప్పిన విషయాలు కూడా కాపీలు కూడా మీ ముందు ఉంచుతున్నాను. నా భర్త విషయంలో జరిగిన అన్యాయాన్ని మీ ద్వారా గౌరవ న్యాయ చట్టానికి ప్రజలకు తెలియజేయాలని కోరుకుంటున్నాను. వర్రా కళ్యాణి. మా వారిని అరెస్ట్ చేసే ముందు కూడా ఎవరు అనేది వీళ్ళు అక్కడ నిలిపి ముగ్గురిని ఫోటోలు తీసుకొని నా భర్తని వాళ్ళ సెల్లుల్లో అందరికీ వాళ్ళ పోలీస్ అధికారులకు అందరికీ పంపించుకొని నా వర్రా రవీంద్ర రెడ్డి అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత కర్నూలు పుల్లూరు టోల్ ప్లాజా దగ్గర అరెస్ట్ చేసి అక్కడి నుంచి మార్కాపురం తీసుకెళ్లారంటండి. మార్కాపురం అది వీళ్ళు ఎలా చెప్తున్నారంటే వీళ్ళకి కొంచెం దూరం వరకు ఏమి కవర్ చేయకుండా తీసుకెళ్లారంట. అక్కడ తీసుకెళ్ళాక కొంచెం వీళ్ళకి తెలిసిపోద్ది మనం ఎక్కడ తీసుకెళ్తున్న విషయం తెలిసిపోద్ది అనే తర్వాత ముగ్గురికి మాస్కులు వేసి తీసుకెళ్ళి అక్కడిక్కడ చాలా చోట్ల తిప్పారంటండి. అది ఎక్కడనేది వాళ్ళకి కూడా అడియలేదు. ఆ తీసుకెళ్ళిన రోజు అది ఫ్రైడే ఆర్ సాటర్డే తీసుకెళ్ళిన రోజు మాత్రం మా ఆయన చాలా చిత్రహింసలు పెట్టారండి. పక్కనున్న మా వారితో పాటు ఉన్న ఇద్దరు వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తున్నారు, మీ వర్రాన్ని కొడుతుంటే ఎక్కడ వాడు చచ్చిపోతాడో అన్నట్టుగా మేము భయపడామమ్మ, అలాగే హింసించాడు మీ రవిని అని వాళ్ళే స్వయంగా చెప్తున్నారండి. అలా మేమైతే అతన్ని ఏం చేస్తారో అనుకున్నామమ్మా, మేము చెప్పింది నువ్వు ఒప్పుకోకుంటే నేను ఎన్కౌంటర్ నీతో పాటు మీ ఫ్రెండ్స్ని కూడా ఎన్కౌంటర్ చేస్తారు అని భయపించి మరీ చెప్పించుకున్నారంటండి. ఇది జరిగిందండి. ఇది పోలీసులే చాలా అసలు కక్ష పార్టీ చర్యలు తీసుకుంటున్నారు ఈ పోలీసులు. మరి ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందో తెలియదు, పోలీసులు ఏం చేస్తున్నారో తెలియదండి. మా ఆయనకు మాత్రం ఎలాంటి అన్యాయం జరగకూడదని మీ ద్వారా కోరుకుంటున్నానండి. ఇక్కడ అరికాల్లో కొట్టారు, మోకాల మీద కొట్టారు, స్వయంగా నాకు చూపించాడండి. మొన్న వెళ్ళినప్పుడు ఆయన చూపించాడు, ఇదిగో చూడు ఇలా కొట్టారు. నేనైతే భయపడ్డాను. ఆయన చెప్తుంటే నిజంగా అంత చిత్రహింసలు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది ఈ పోలీసులకి అంటే పైనుంచి వీళ్ళకి వచ్చిన దాని మీద వీళ్ళు ఏమన్నా చర్యలు తీసుకుంటున్నారా, లేకుంటే మా ఆయన మీద ఈ పోలీసులకి ఇంత కక్ష ఎలా వస్తుందండి పోలీసులకి? పైనుంచి వాళ్ళ హోమ్ మినిస్టర్ గారు కానీ లేదా డిప్యూటీ సీఎం గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ చెప్తేనే కదండి వీళ్ళకు ఇంత పోలీసులు చేయగలరు, లేకుంటే పోలీసులు అనేది స్వయంగా అలా చేయలేరండి. వాళ్ళకేమో ఆయన మీద కక్ష ఉండదు. వాళ్ళు పైనుంచి వచ్చిన ప్రెజర్ వల్ల మా ఆయన చిత్రహింసలు పెడుతున్నారు కూడా. ఇప్పటికి కూడా అక్కడిక్కడ తిప్పుతున్నారండి మా ఆయన్ని. ఎక్కడ తీసుకెళ్తారో, ఎన్ని కేసులు పెడతారో ఇప్పటి నుంచి అని మాకు భయం వేస్తుందండి. ఎన్ని కేసులు పెట్టుకుంటే మీ ఫ్యామిలీ వాళ్ళని కూడా హింసిస్తాను, మీ భార్యని మీ పిల్లల్ని కూడా మేము ఏ కేసులో విడిపించాలో మాకు తెలుసని పోలీసులు బెదిరించారు. మహిళగా నేను చూస్తాను ఫేస్బుక్, మా ఆయన పేరెంట్స్ నేను కూడా ఫాలో అవుతాను. మా ఆయన పెట్టలేదు. మా ఆయన అకౌంట్ని దాదాపు 18 ఫేక్ అకౌంట్లతో, ఉదయ్ భూషణ్ అనే అతను 18 ఫేక్ అకౌంట్లతో ఈయన ఐడి ద్వారా ఆయన అయినవి ఇవన్నీ చేశాడండి. అది కూడా తెలుసు, వాళ్ళకి తెలుసు ఎవరైతే ఇలా చేశారనేది టీడీపీ ప్రభుత్వానికి కూడా తెలుసు. కానీ వాళ్ళు ఒప్పుకోరు, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి. ఎంత దాకా నేను వీళ్ళు ఎన్ని కేసులు పెట్టుకుంటారు, ఎన్ని పెట్టుకుంటారో పెట్టుకోండి, అది మా ఆయన చేసింది తప్పు అయితే లేదండి. వాళ్ళని ప్రశ్నించడమే మా ఆయన చేసిన తప్పు, అలా ప్రశ్నించకూడదు. ఇంకా మేము లీగల్గా అయితే ఖచ్చితంగా వెళ్తామండి. ఇది తెలుసు కాబట్టి మేము లీగల్గానే వెళ్తాం. న్యాయస్థానం మీద మాకు గౌరవం ఉంది, మేము లీగల్గానే వెళ్తాం ఎంత దాకా అయినా. రెడ్డి గారి ముందు హాజరుపరిచారు. ఈ 3 రోజులు నా భర్తను చిత్రహింసలు గురి చేశారు. ఈ 3.5 రోజుల పాటు నా భర్తను చిత్రహింసలు గురి చేసి తప్పుడు వాంగ్మూలం తీసుకొని నా భర్తను చాలా చిత్రహింసలు గురి చేసి తప్పుడు వాంగ్మూలం తీసుకొని
వాళ్ళకు అనుగుణంగా డీఐజీ గారు వాంగ్మూలం తీసుకున్నారండి. ఇదే విషయాన్ని రిమాండ్ పెట్టే సమయంలో నా భర్త మెజిస్ట్రేట్ గారి ముందు కూడా తెలియజేశారు. ఆ మెజిస్ట్రేట్ గారి ముందు నా భర్త చెప్పిన విషయాలు కూడా కాపీలు కూడా మీ ముందు ఉంచుతున్నాను. నా భర్త విషయంలో జరిగిన అన్యాయాన్ని మీ ద్వారా గౌరవ న్యాయ చట్టానికి ప్రజలకు తెలియజేయాలని కోరుకుంటున్నాను. వర్రా కళ్యాణి. మా వారిని అరెస్ట్ చేసే ముందు కూడా ఎవరు అనేది వీళ్ళు అక్కడ నిలిపి ముగ్గురిని ఫోటోలు తీసుకొని నా భర్తని వాళ్ళ సెల్లుల్లో అందరికీ వాళ్ళ పోలీస్ అధికారులకు అందరికీ పంపించుకొని నా వర్రా రవీంద్ర రెడ్డి అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత కర్నూలు పుల్లూరు టోల్ ప్లాజా దగ్గర అరెస్ట్ చేసి అక్కడి నుంచి మార్కాపురం తీసుకెళ్లారంటండి. మార్కాపురం అది వీళ్ళు ఎలా చెప్తున్నారంటే మేము వీళ్ళకి కొంచెం దూరం వరకు ఏమి కవర్ చేయకుండా తీసుకెళ్లారంట. అక్కడ తీసుకెళ్ళాక కొంచెం వీళ్ళకి తెలిసిపోద్ది మనం ఎక్కడ తీసుకెళ్తున్న విషయం తెలిసిపోద్ది అనే తర్వాత ముగ్గురికి మాస్కులు వేసి తీసుకెళ్ళి అక్కడిక్కడ చాలా చోట్ల తిప్పారంటండి. అది ఎక్కడనేది వాళ్ళకి కూడా ఐడియా లేదు. ఆ తీసుకెళ్ళిన రోజు అది ఫ్రైడే ఆ సాటర్డే తీసుకెళ్ళిన రోజు మాత్రం మా ఆయన చాలా చిత్రహింసలు పెట్టారండి. పక్కనున్న మా వారితో పాటు ఉన్న ఇద్దరు వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తున్నారు, మీ వర్రాన్ని కొడుతుంటే ఎక్కడ వాడు చచ్చిపోతాడో అన్నట్టుగా మేము భయపడామమ్మ, అలాగే హింసించాడు మీ రవిని అని వాళ్ళే స్వయంగా చెప్తున్నారండి. అలా మేమైతే అతన్ని ఏం చేస్తారో అనుకున్నామమ్మా, మేము చెప్పింది నువ్వు ఒప్పుకోకుంటే నేను ఎన్కౌంటర్ నీతో పాటు మీ ఫ్రెండ్స్ని కూడా ఎన్కౌంటర్ చేస్తారు అని భయపించి మరి చెప్పించుకున్నారంటండి. ఇది జరిగిందండి. ఇది పోలీసులే చాలా అసలు కక్ష పార్టీ చర్యలు తీసుకుంటున్నారు ఈ పోలీసులు. మరి ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందో తెలియదు, పోలీసులు ఏం చేస్తున్నారో తెలియదండి. మా ఆయనకు మాత్రం ఎలాంటి అన్యాయం జరగకూడదని మీ ద్వారా కోరుకుంటున్నానండి. ఇక్కడ అరికాల్లో కొట్టారు, మోకాళ్ళ మీద కొట్టారు, స్వయంగా నాకు చూపించాడండి. మొన్న వెళ్ళినప్పుడు ఆయన చూపించాడు, ఇదిగో చూడు ఇలా కొట్టారు. నేనైతే భయపడ్డాను. ఆయన చెప్తుంటే నిజంగా అంత చిత్రహింసలు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది ఈ పోలీసులకి అంటే పైనుంచి వీళ్ళకి వచ్చిన దాని మీద వీళ్ళు ఏమన్నా చర్యలు తీసుకుంటున్నారా లేకుంటే మా ఆయన మీద ఈ పోలీసులకి ఇంత కక్ష ఎలా వస్తుందండి పోలీసులకి? పైనుంచి వాళ్ళ హోమ్ మినిస్టర్ గారు కానీ లేదా డిప్యూటీ సీఎం గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ చెప్తేనే కదండి వీళ్ళకు ఇంత పోలీసులు చేయగలరు, లేకుంటే పోలీసులు అనేది స్వయంగా అలా చేయలేరండి. వాళ్ళకేమో ఆయన మీద కక్ష ఉండదు. వాళ్ళు పైనుంచి వచ్చిన ప్రెషర్ వల్ల మా ఆయన చిత్రహింసలు పెడుతున్నారు కూడా. ఇప్పటికి కూడా అక్కడిక్కడ తిప్పుతున్నారండి మా ఆయన్ని. ఎక్కడ తీసుకెళ్తారో ఎన్ని కేసులు పెడతారో ఇప్పటి నుంచి అని మాకు భయం వేస్తుందండి. ఎన్ని కేసులు పెట్టుకుంటే మీ ఫ్యామిలీ వాళ్ళని కూడా హింసిస్తాను, మీ భార్యని మీ పిల్లల్ని కూడా మేము ఏ కేసులో విడిపించాలో మాకు తెలుసని పోలీసులు బెదిరించారంటండి. మహిళగా నేను చూస్తాను ఫేస్బుక్, మా ఆయన ఫ్రెండ్స్ నేను కూడా ఫాలో అవుతాను. మా ఆయన పెట్టలేదు. మా ఆయన అకౌంట్ని దాదాపు 18 ఫేక్ అకౌంట్లతో ఉదయ్ భూషణ్ అనే అతను 18 ఫేక్ అకౌంట్లతో ఈయన ఐడి ద్వారా ఆయన అయినవి ఇవన్నీ చేశాడండి. అది కూడా తెలుసు, వాళ్ళకి తెలుసు ఎవరైతే ఇలా చేశారనేది టీడీపీ ప్రభుత్వానికి కూడా తెలుసు. కానీ వాళ్ళు ఒప్పుకోరు, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి. ఎంతదాకా నేను నీకులో వీళ్ళు ఎన్ని కేసులు పెట్టుకుంటారు, ఎన్ని పెట్టుకుంటారో పెట్టుకోండి. అది మా ఆయన చేసింది తప్పు అయితే లేదండి. వాళ్ళని ప్రశ్నించడమే మా ఆయన చేసిన తప్పు, అలా ప్రశ్నించకూడదు. ఇంకా మేము లీగల్గా అయితే ఖచ్చితంగా వెళ్తామండి. ఇది తెలుసు కాబట్టి మేము లీగల్గానే వెళ్తాం. న్యాయస్థానం మీద మాకు గౌరవం ఉంది, మేము లీగల్గానే వెళ్తాం ఎంతదాకా అయినా.